ఇది అర్థమైందా? ఎంతవరకు అర్థమైంది? నార్మల్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా ఎలా ఉందో ప్రెసెంట్? బ్రో ఏ చాట్లో ఉన్నావు ఆకాశ్ బ్రో? ఎవరు యూఎస్డియా? టైం ఫ్రేమ్ ఏది తీసుకున్నావు? వన్ అవరా? బ్రేకర్ బ్లాక్ అవుద్దా? ఇది బ్రేకర్ బ్లాక్ అవుద్దా? డౌన్ డౌన్ సైడ్ స్వీప్ చేయలేదు కదా. అంటే కొంచెమే మనకి డౌన్ సైడ్ స్వింగ్ చేస్తుందా లేదా అది మనకి ఇంపార్టెంట్ కాదు. బ్రేకర్ బ్లాక్ అంటే ఈ స్వింగ్ దగ్గర లిక్విడిటీ తీసుకుందా లేదా అది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే ఓకే స్లోగా వస్తుంది నీ వాయిస్. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బ్రేక్ చేస్తుందో ఆ లెగ్ను మళ్ళీ అది బ్రేక్ చేసిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. అది బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చిందా క్యాండిల్, అది బ్రేకర్ బ్లాక్ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఇది రెస్పెక్ట్ చేస్తుందా లేదన్నది మనం లాంగ్ టైం ఫ్రేమ్లో చూసుకుంటాం. కన్ఫర్మేషన్ వస్తే తీసుకుంటాం. ప్రతి బ్రేకర్ బ్లాక్ వర్క్ అయితే ఇంకేం అవసరం లేదు కదా. మనం డైరెక్ట్ బ్రేకర్ బ్లాక్ ఫైన్ చేస్తాం. ఇవన్నీ అవసరం లేదు కదా మనకి మార్కెట్లో. బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయింది, ట్యాప్ అయింది, ఎంట్రీ. బయాస్ ఇవన్నీ యాడ్ అవుతాయి మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ కూడా. ప్రతి బ్రేకర్ బ్లాక్ దగ్గర ఒక మిటిగేషన్ బ్లాక్ ఉంటుంది. ఓకేనా? అంటే మార్కెట్లో ఇలా వచ్చి ఇలా ఫామ్ ఇలా బ్రేక్ చేస్తుందా, ఈ ప్లేస్లో ఒక మిటిగేషన్ బ్లాక్ బ్రేక్ అవుద్ది అనమాట. అది మిటిగేషన్ బ్లాక్ ఫామ్ అవుద్ది. మళ్ళీ ఈ మిటిగేషన్ బ్లాక్ని ఇలా బ్రేక్ చేసి మనకి ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. ప్లస్ క్యూఎంఆర్ అని ఒక అంటే ఉంటుంది కదా, క్యూఎం లెవెల్ అని అంటారు. ఇక్కడ ట్యాప్ అయితే ఎంట్రీ తీసుకుంటారు చాలామంది. అదే ఇది క్యూఎం. ఒక విధంగా బ్రేకర్ బ్లాక్, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇవన్నీ ఒకటే, క్యూఎం లెవెల్ అంటారు. ఈ మిటిగేషన్ బ్లాక్ ఇలా బ్రేక్ అయిపోయి కంప్లీట్గా ఇది మొత్తం బ్రేక్ చేసి ఇలా మళ్ళీ రివర్స్లో వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారనమాట లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి. ఏదైతే ఈ రిజెక్షన్ బ్లాక్ అంటే అక్కడ క్యాండిల్ విక్ తీసుకుంటారు క్యూఎం లెవెల్కి అంతే. బ్రేకర్ బ్లాక్లో రెండు ఉంటాయి, మిటిగేషన్ బ్లాక్ ప్లస్ మనకి ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ అంటే ఈ ప్యాటర్న్లో మనకి బ్రేకర్ బ్లాక్ ఉంటుంది, మిటిగేషన్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ మనకి కన్ఫర్మేషన్ ఉందో అంటే ఎఫ్ఈజీ, ఇప్పుడు ఈ బ్రేకర్ బ్లాక్లోనే ఎఫ్ఈజీ ఉండి ఆర్డర్ బ్లాక్ ఉంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఇక్కడ ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ అవన్నీ ఉంటే ఇక్కడ ట్యాప్ వెళ్తుంది అనమాట మార్కెట్. అర్థమైందా? అర్థమైంది.
హైయర్ టైం ఫ్రేమ్లో మొత్తం బ్లాక్స్ నుంచే అంటే ఆర్డర్ బ్లాక్స్ ఈ రిజెక్షన్ బ్లాక్ నుంచే బయాస్ మనకి ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది అనుకుంది, ఇదే ఒక సపోజ్ ఆర్డర్ బ్లాక్ అనుకుందాం, ఓకేనా. హైయర్ టైం ఫ్రేమ్ 1 అవర్లో ఆర్డర్ బ్లాక్ కదా, ఇప్పుడు అనుకోమని చెప్తున్నాను, ఓకేనా. సో 1 అవర్లో ఆర్డర్ బ్లాక్ అయితే బయాస్ మనకు ఫేవర్గా ఉంటే మార్కెట్ దీని నుంచి స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది, ఒకవేళ ఇక్కడ మంచిగా మన కన్ఫర్మేషన్ వస్తే. అలా కాకుండా మనకి బయాస్ ఆపోజిట్ సైడ్ ఉంటే జస్ట్ అది ఫేక్ మూవ్, జస్ట్ కొంచెం మూవ్ ఇచ్చి ఇలా ఎస్ఎల్ అయిపోతుంది మనకి, ఓకేనా. బయాస్ టాపిక్ చెప్పేటప్పుడు ఇవన్నీ అర్థమైపోతాయి మీకు. అంటే బయాస్ ఫస్ట్ మీకు క్లారిటీ వచ్చేస్తే అప్పుడు ఏ బ్లాక్ వర్క్ అవుద్ది, ఎప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోద్ది, ఎప్పుడు ఐడియం అవుద్ది, అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. ఈ బ్లాక్స్ క్లియర్ అయ్యే ఎంతవరకు వచ్చింది ఏంటంది చెప్తే, లేదంటే మీరు ఒకసారి చార్ట్స్లో ఐడెంటిఫై చేసి చూపిస్తే మనకు కరెక్టా కాదా అని చూద్దాం, ఓకేనా. బ్లాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఏమంటే గ్రూప్లో పెడుతుంటాం. ఇప్పుడు మీరు చెప్తుంటారు కదా క్లాసెస్, అవునవును. మధ్యలో అవి మేము డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాకు డౌట్స్ ఏమైనా వస్తే అవి గ్రూప్లో పెడుతుంటాం. అలాగే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, మనం ఏమి బ్లాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఉమ్. ఇది ఇప్పుడు ఏ బ్లాక్ అవుద్ది, మిటిగేషన్లో మిగతా వాళ్ళు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది. మీరు ఫస్ట్ మీకు ఎక్కడైతే క్లారిటీగా అర్థమవుతుందో ఆ ప్లేస్లోనే ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు కొన్ని దగ్గరలో మీకు మిటిగేషన్ బ్లాక్ చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది, మిటిగేషన్ బ్లాక్ అవుద్దా అవదా. ఫస్ట్ అలాంటివన్నీ వదిలేండి. మీకు క్లారిటీగా ఏవైతే సింపుల్గా క్లారిటీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారో అలాంటివి ఐడెంటిఫై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మార్కెట్లో ఐడెంటిఫై చేస్తారు. హార్డ్ కూడా అలవాటు అయిపోద్ది అలా రోజు మీరు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తే, ఓకేనా. నిఫ్టీ నిన్న గ్యాప్ అప్ ఓపెన్ మళ్ళీ అదే ఈరోజు టార్గెట్ ఇచ్చింది మళ్ళీ. అంటే ఓవరాల్ టార్గెట్ అయితే అదే మార్కెట్ వెళ్ళాలి నేను అనుకున్నాం కదా. సో అదే జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం అంటే దీనికైనా కాదు 4x కైనా కూడా మనం న్యూయార్క్ సెషన్లో ఎంట్రీ ప్లాన్ చేస్తామని చెప్పాను చూసారా. ఇలా 3 క్యాండిల్స్ చూసి 4th క్యాండిల్లో మనం ఈ ఎక్స్పెన్షన్ పట్టుకుంటాం అనమాట. అర్థమైందా. ఇది మనం ముందు ప్లాన్ చేస్తాం, అంటే ఈ ముందున ఎలా ప్లాన్ చేస్తారో ఎలా ప్లాన్ చేసుకోవాలి తర్వాత చెప్తాను. అలా డీప్గా వెళ్తాం కదా, అప్పుడు ఈ ప్లేస్లోనే ఎలా మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నది చెప్తాను. సో ప్రెసెంట్ మనం ఏదైతే 3 days అంటే ఒక్కొక్క చార్ట్లో ఏదో ఒక రోజు మనకి మనకి అంటే ఇప్పుడు ఈ చార్ట్స్లో ఏదో ఒక రోజు ఈ ప్యాటర్న్ అయితే ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఆ న్యూయార్క్ సెషన్లో మనం కొన్ని కన్ఫర్మేషన్ ఉంటాయి PO3 ఇవన్నీ కూడా. సో అవన్నీ బేస్ చేసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. న్యూయార్క్ సెషన్లో ఎక్స్పెన్షన్ మొత్తాన్ని తీసుకుంటాం. ఈ రోజు క్యాండిల్ మళ్ళీ ఎలా క్లోజ్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. అంటే నిఫ్టీలో ఎవరైనా ట్రేడ్ చేస్తే మార్కెట్లో మనకి ఈ ఇండియన్ మార్కెట్లో ఒకటి ఏంటంటే లిక్విడిటీ ఒకటే.
మీ లిక్విడిటీ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఎందుకంటే మీకు ప్రాపర్గా కరెక్ట్గా వర్క్ అవుద్ది అనమాట. లిక్విడిటీ అయితే మీరు ఏం అనాలిసిస్ చేస్తారో అదే అవుద్ది. ఎస్ఎల్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే అవన్నీ తర్వాత విషయం. అంటే ఫ్యూచర్లో నేర్చుకునేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి, ఎప్పుడు ఏమవుద్ది, అవన్నీ కూడా కంప్లీట్గా అనాలిసిస్ చేసే టైం. కానీ నార్మల్గా మీకు ఓవరాల్గా ఈ బయాస్ చెప్పిన తర్వాత ఇందులో ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ మన 4Xలో కూడా చేసుకోండి. ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. ఓకేనా? అయితే అది అర్థమైంది కదా. ఈరోజు ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ, దాంతో మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేస్తామనేది చెప్తాను. ఓకేనా? ఆ టాపిక్ క్లియర్ అయిందా? మళ్ళీ క్లియర్గా ఉంది సార్. క్లియర్ అయితే ఓకే. రోజు అది ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ప్రాక్టీస్ అయితే ఆపొద్దు. అంటే మీకు అది క్లారిటీ చార్ట్లో చూసిన వెంటనే ఐడెంటిఫై చేసే వరకు, ఐడెంటిఫై చేయగలుగుతున్న వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ఆపొద్దు. ఓకేనా? ఈరోజు ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశం ఉంది గోల్డ్లో, చూద్దాం. న్యూయార్క్ సెషన్, అదే లండన్ సెషన్ ఇప్పుడు ఇలా ఫాల్ అయితే నెక్స్ట్ న్యూయార్క్ సెషన్లో ఇలా వెళ్ళి ఇక్కడ 7 అంటే 9 లోపు న్యూయార్క్ టైం ఇది. ఓకేనా? న్యూయార్క్ టైము 9 లోపు మనకు ఒకవేళ ఇక్కడ రీట్రేస్మెంట్కి వస్తే ఎంట్రీ ఉంటుంది. ఫుల్ ఎక్స్పాన్షన్ ఈరోజు డే హై కంప్లీట్గా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే డే హై ఫస్ట్ టార్గెట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇది, ఈ బ్లాక్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈరోజు లండన్ సెషన్ ఫస్ట్ ఫాల్ అవ్వాలి. లండన్ సెషన్ ఫాల్ అయితే మనం న్యూయార్క్ సెషన్లో రీట్రేస్మెంట్కి వస్తే ఎంట్రీ, స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈరోజు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లిక్విడిటీ మనం నేర్చుకుంటాం. ఓకేనా? అది ప్రాక్టీస్ చేయడం ఆపొద్దు. సో ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఎక్కడ ఉంటుందంటే స్వింగ్ హైస్ మార్కెట్లో. నెక్స్ట్ అంతేలే, స్వింగ్ హై స్వింగ్లో, డే హై డేలో. ఓకేనా? వినిపిస్తుంది కదా వాయిస్? వస్తుంది బ్రో, వస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక డే క్యాండిల్ ఇది అనుకుందాం. ఓకేనా? సో డే క్యాండిల్లో విక్ ఫామ్ అవుతుంది కదా.
ఇది డే హై. ఇది ఒక బయర్ క్యాండిల్ అనుకుంటా. ఓకేనా? సో ఇది డే హై, ఇది డే లో కదా. సో ఈ ప్లేస్లో లిక్విడిటీ ఉంటుంది, ఈ ప్లేస్లో లిక్విడిటీ ఉంటుంది. ఓకేనా? లిక్విడిటీ అంటే ఏంటంది కంప్లీట్గా మీరు ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఉందా, ఇందులో హై రెసిస్టెన్స్ లిక్విడిటీ, లో రెసిస్టెన్స్ లిక్విడిటీ. ఓన్లీ మనం హై అండ్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ ఒక్కటే చూసి మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చెప్తాను. అంటే ఓన్లీ లిక్విడిటీ ఒక్కటే చూస్తాం, అసలు ఏ స్ట్రిక్ట్ చూడడం, ఏం చూడం. జస్ట్ లిక్విడిటీ, బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ చూస్తాం. ఈ హైలో రెసిస్టెన్స్ చూసుకొని ఆ లిక్విడిటీ చూసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అనమాట. అది అడ్వాన్స్కి వెళ్ళేసరికి. ఓకేనా? బట్ ప్రస్తుతానికి ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే తెలుసుకుందాం. సో ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే డే హై లిక్విడిటీ. ఒక క్యాండిల్, డే క్యాండిల్లో డే హై లిక్విడిటీ, డే హై అండ్ లో అనేది లో దగ్గర లిక్విడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో ఇలా ఒక స్వింగ్ ఫామ్ చేసింది. ఓకేనా? ఈ స్వింగ్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది. అలా మార్కెట్ డౌన్ ట్రెండ్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఒక స్వింగ్ ఫామ్ చేసింది. ఈ స్వింగ్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది, ఈ స్వింగ్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ ఫామ్ అయినా కూడా హై టైం ఫ్రేమ్లో, ఓకేనా, ఆ స్వింగ్స్ దగ్గరలో లిక్విడిటీ ఉంటుంది. ఇది స్వింగ్ హై, స్వింగ్ లో లిక్విడిటీ అనమాట. సో ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ క్యాటర్, బీవైఎస్ ఉన్నాయా, ఈ రెండు ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకేనా? సో మెయిన్ లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంటుందో అర్థమైంది కదా. ఎక్స్టర్నల్ లిక్విడిటీ స్వింగ్ హై దగ్గర, స్వింగ్ లో దగ్గర, డే హై దగ్గర, డే లో దగ్గర. అంటే వీక్ హై, మంత్ హై అవన్నీ కూడా ఎక్స్టర్నల్లే వస్తాయి. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ ఉందా, అది కూడా ఎక్స్టర్నల్ లిక్విడిటీ. బీవైఎస్ ఉందా, అది కూడా ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్టర్నల్ డే హై, డేలో లిక్విడిటీ యూజ్ చేసుకుని ఫస్ట్ ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాను చెప్తాను. ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తామంది కాదు, అక్కడ స్వీప్ చేస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక బయ్యర్ క్యాండిల్ ఇది అనుకుందాం. సో ఇది డే హై. ఇప్పుడు డే హైని నెక్స్ట్ డే ఇలా ఒక సెల్లర్ క్యాండిల్ స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ డే క్యాండిల్ ఏమవుతుందంటే ఒక సెల్లర్ క్యాండిల్ అవుద్ది. సెల్లర్ క్యాండిల్ అవుద్ది. ఫస్ట్ మనకు మార్కెట్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ క్యాండిల్ స్వీప్ చేసిన క్యాండిల్ ఉందో ఆ విక్ క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు సెల్లర్ క్యాండిల్ స్వీప్ చేసింది కాబట్టి ఈ లో టార్గెట్ అనమాట. దాని తర్వాత మనకి అది ఈ టార్గెట్ పెట్టుకుంటుంది ఈ క్యాండిల్లో. సో అది ఎక్స్టర్నల్ లిక్విడిటీ. అండ్ డే హై, డేలో ఇలా స్వీప్ చేస్తే ఆ నెక్స్ట్ డే క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డే క్యాండిల్లో ఇక్కడ ఏదైనా పీవైఎస్ చూసుకొని మనం ఎస్ఎంసి అంటే పీవైఎస్ అంటే జస్ట్ ఆర్డర్ బ్లాక్స్ కానీ ఏమైనా చూసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? ఇది డే హై, డేలో ద్వారా అంటే ఎక్స్టర్నల్లో డే హై, డేలో ఈ విధంగా ప్లాన్ చేస్తాం. ప్రీవియస్ డే ఒకవేళ స్వీప్ చేస్తే ఇలా ప్లాన్ చేస్తాం అనమాట ఎంట్రీ. తర్వాత ఇప్పుడు బీవైఎస్, స్వీప్ ఈ రెండు ఎలా ఉందో చెప్తాను. మార్కెట్ ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఇలా వెళ్ళాక ఇలా ఈ ప్లేస్లో ఐడియం తీసుకుని బీవైఎస్ దగ్గర వరకు వెళ్ళింది కదా. ఐడియం అయితేనే కదా మనం బీవైఎస్గా కన్సిడర్ చేస్తాం. అంతే కదా. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుంది. అర్థమవుతుంది గురు. అదే ఇప్పుడు బీవైఎస్ లిక్విడిటీ అదే ఐడియం తీసుకున్నాక ఇక్కడ బీవైఎస్గా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. అంటే ఈ పాయింట్ని హయ్యర్ హైగా కన్ఫర్మ్ చేసుకుంటామా. ఈ కన్ఫర్మ్ చేసుకున్న పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇక్కడ ఒకవేళ క్యాండిల్ స్వీప్ చేస్తే మళ్ళీ మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వరకు మనం
ఎంట్రీ టార్గెట్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ స్వీప్ చేసి ఇది హైట్ టైం ఫ్రేమ్ అయి ఉండాలి. ఓకేనా? 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ 4 అవర్స్ కానీ, అంతేగాని 15 ఈ టైం ఫ్రేమ్లో స్వీప్ చేస్తూ మనం ప్లాన్ చేయం. అంటే అంత ప్రాబిలిటీ ఉండదు. కానీ 30 మినిట్స్ 1 అవర్ 4 అవర్స్లో అయితే మాత్రం ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాబిలిటీ అంటే 90% కేసెస్ వర్క్ అవుతాయి మన బయాస్ ఇవన్నీ మన వైపు ఉంటే. ఏదైనా కూడా మన డైరెక్షన్ హైయర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్ చూసుకున్నాకే మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లో బయాస్ అప్ సైడ్ ఉందనుకుందాం. అప్ సైడ్ ఉంటే ఈ చిన్న బ్లాక్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది. ఏదో ఒక చిన్న ఆర్డర్ బ్లాక్ ఉందనుకుందాం, ఆ బ్లాక్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. మన వైపు మన హైయర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్ మన వైపు ఉంటే. అర్థమైందా? సో అందుకు మనం బీఓఎస్వి పైన ఒక ఆర్డర్ బ్లాక్లో ఎంట్రీ తీసుకుంటున్నా కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఒక ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉందనుకుందాం. సో ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనం ప్లాన్ చేస్తున్నామంటే మన బయాస్ మన వైపు ఉండాలి. ఓకేనా? సో అది. సో మెయిన్ ఇప్పుడు ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే డే హై డేలో లిక్విడిటీ ఒకటి. సో ఇంకొకటి బీఓఎస్ స్వీప్ లిక్విడిటీ. బీఓఎస్లో ఎప్పుడైతే ఐడియం తీసుకుని మార్కెట్ ఇలా ఈ బీఓఎస్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఇక్కడ క్యాండిల్ స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే 30 మినిట్స్ కానీ ఏదైనా ఒక క్యాండిల్ స్వీప్ చేస్తే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా స్ట్రక్చర్ బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయినా, లేకపోతే మనం నార్మల్గా చేంజ్ ఆఫ్ క్యాటర్ ట్యాప్ అయ్యాక చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా, అలా ప్లాన్ చేసుకున్నా మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే లిక్విడిటీ ఉందో చేంజ్ ఆఫ్ క్యాటర్ ఈ మధ్యలో ఏదైనా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు. ఏం బ్లాక్స్ లేవనుకుంటే డైరెక్ట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్లో మనం ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ బీవీఎస్ స్వీప్ చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చెప్తాను. తర్వాత బీవీఎస్ బ్రేక్ అయితే మనం ఎంట్రీస్ ప్రెజెంట్ ప్లాన్ చేయము. కానీ చేంజ్ ఆఫ్ క్యాటర్ బ్రేక్ అయ్యాక మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవాలో కూడా చెప్తాను. అంటే ఇది ఎక్స్టర్నల్ లిక్విడిటీ చేంజ్ ఆఫ్ క్యాటర్ బీవీఎస్. సో అందుకు ఆ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మార్కెట్లో ఎలా మనం ఎంట్రీ ప్లాన్ చేయాలని ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డే హై చార్ట్లో చూపించి ఇలా చూపించనా, డే హై డేలో లిక్విడిటీ చార్ట్లో చూపించాక ఇవి చూపించనా, లేకపోతే ఎలా చేయను? ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ చెప్పి ఆ తర్వాత చార్ట్లో చూపించను ఒక్కొక్కటి. ఎక్కడ చెప్పేది బ్రో ఫస్ట్. కాన్సెప్ట్ చెప్పేసి చెప్పండి. సరే. ఇప్పుడు బీవీఎస్ స్వీప్ అర్థమైంది కదా? సో చేంజ్ ఆఫ్ క్యాటర్ ఇది అనుకుందాం. ఓకేనా? సో చేంజ్ ఆఫ్ క్యాటర్ ఎలాగంటే మార్కెట్ ఇలా వస్తుంది అనుకుందాం. ఇలా వచ్చాక దీన్ని ఇక్కడ ఏదైనా కూడా హైట్ టైం ఫ్రేమ్లో అయ్యి ఉండాలి. ఓకేనా? స్వీప్ చేసేది మాత్రం హైట్ టైం ఫ్రేమ్ అయ్యి ఉండాలి. 30 మినిట్స్ క్యాండిల్ కానీ 1 అవర్ క్యాండిల్ కానీ 4 అవర్స్ క్యాండిల్ కానీ స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చింది. సో అప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే అప్పుడు మన కన్ఫర్మేషన్ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక అదే మన బ్రేకర్ బ్లాక్ ఇవన్నీ అందులోకి వస్తాయి. మనం అన్నీ ఎలా చూసినా కూడా అదే వస్తుంది, బ్రేకర్ బ్లాక్ వస్తుంది. మనం స్ట్రక్చర్స్ చేంజ్ ఆఫ్ క్యాటర్ చూస్తున్నామంటే బ్రేకర్ బ్లాక్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? సో అది అయ్యాక ఇందులో ఎంట్రీ మీరు ప్లాన్ చేయాలి. ఎంట్రీ కరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో నేను ఎంట్రీ కన్ఫర్మేషన్లో క్లారిటీ చెప్తాను. సో ప్రజెంట్ ఏంటంటే మీకు ఒక చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చేశాక అది వర్క్ అవుతుందా లేదా అది ఇంపార్టెంట్. చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చేసిందంటే బీవీఎస్ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఓకేనా? సో మళ్ళీ ఈ మధ్యలో ఎలా ప్లాన్ చేయాలి నేను ఇంటర్నల్ లిక్విడిటీలో చెప్తాను నేను. సో మెయిన్ బీవీఎస్ స్వీప్ చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చెప్పాను కదా. ఇప్పుడు ఒకవేళ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోతే ఏం చేస్తామో ఇప్పుడు చెప్తాను. సో మార్కెట్ ఎలా వచ్చి చేంజ్ ఆఫ్ క్యాటర్ చేస్తుంది. సో చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఇప్పుడైతే స్వీప్ చేస్తే పైన ఉంటుంది కదా, అలా కాకుండా స్వీప్ చేయకుండా క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇస్తుంది చేంజ్ ఆఫ్ క్యాటర్ కింద. ఓకేనా? సో అలా క్లోజ్ ఇస్తే అప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ అయినట్టు మనం కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎక్కడ విక్ క్రియేట్ అయిపోతే దీని కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ ఇస్తుందో అప్పుడు మనం ఆ చేంజ్ ఆఫ్ క్యాటర్గా చూస్తాం కదా. సో ఇలా ఎప్పుడైతే అయ్యిందో ఈ కిందన మనకి ఇటువైపున లెఫ్ట్ సైడ్న ఎక్కడైతే ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకోవాలన్నమాట ఆ టైం ఫ్రేమ్లోనే. ఓకేనా? చేంజ్ ఆఫ్ క్యాటర్ అయింది 1 మినిట్లో ఎక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఉందేమో చూసేస్తామంటే అది వర్క్ కాదు, ఫెయిల్ అయిపోద్ది. ఏ టైం ఫ్రేమ్లో అయితే చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యిందో ఆ టైం ఫ్రేమ్లోనే మనం ఈ లెఫ్ట్ సైడ్ లెగ్లో మనం ఒక ఆర్డర్ బ్లాక్ చూసుకోవాలి.
సో ఆర్డర్ బ్లాక్ చూసుకొని ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిందో ఆ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక మనం ఫస్ట్ టార్గెట్ ఐడిఎం అయ్యే వరకు. ఇప్పుడు మార్కెట్ చెప్తా, మార్కెట్ ఇలా వెళ్తుందా, ఇలా వెళ్ళేటప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ ఇలా చేసింది అనుకుందాం. సో చేశాక చేంజ్ ఆఫ్ క్యాటర్ చేసేటప్పుడు ఇలా ఐడిఎం మార్క్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తాం. లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అవుద్దో లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం, వెళ్ళి ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుని ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో మన ఫస్ట్ టార్గెట్ ఈ ఐడిఎం వరకు, ఓకేనా. సో ఐడిఎం అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందో అది మన ఫైనల్ టార్గెట్. చేంజ్ ఆఫ్ క్యాటర్ ఎంట్రీ ఎప్పుడైనా ప్లాన్ చేసామంటే ఫస్ట్ ఐడిఎం టార్గెట్, సెకండ్ టార్గెట్ ఆర్డర్ బ్లాక్. ఒకవేళ ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఏం లేవంటే డైరెక్ట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ మళ్ళీ కూడా, ఓకేనా. మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోద్ది బ్లాక్స్ ఏం లేకపోతే. అర్థమైందా. సో ఇది చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్. చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోయాక ఎంట్రీ, నెక్స్ట్ బీవీఎస్ స్వీప్ ఎంట్రీ. ఇది ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఎంట్రీ అనమాట. ఒకవేళ అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటే మళ్ళీ కిందకి వచ్చేస్తుంది బ్రో. మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా. క్యాన్సిల్ ప్లాన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మనం నార్మల్గా అయితే వెయిట్ చేస్తాం కదా. ఇప్పుడు ఐడియా అవును. తీసుకునే వరకు వెయిట్ చేస్తాం కదా. అవును. ఎప్పుడైనా మీకు ఇప్పుడు చార్ట్లో చూపిస్తే మీకు అసలు దాని యాక్యురసీ ఏంటంటే అర్థమైపోతుంది. చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మనం ఐడియా వరకు వెయిట్ చేస్తున్నా, ఎప్పుడైతే ఫస్ట్ బ్లాక్ ట్యాప్ అవుద్దో దాని తర్వాత మార్కెట్ 90% మంచి మూవ్ ఇస్తుంది మనకి అక్కడ నుంచి. అర్థమైందా. ఐడిఎం వరకు. సో ఎప్పుడైతే ఐడిఎం అయిపోద్దో అక్కడ ఏదైనా బ్లాక్ ట్యాప్ అయ్యి మనకి మార్కెట్ రివర్స్ అవుద్ది అనమాట. ఓకే బ్రో. అది చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి. బీవీఎస్ అనుకోండి, మార్కెట్ అలా వెళ్ళాక ఐడిఎం తీసుకొని ఎప్పుడైతే మళ్ళీ మనం హైయర్ అయ్యి కన్ఫర్మ్ చేసుకొని ఉంచుకున్నాం అది ఉంటాం కదా. సో ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ ఏదైనా కూడా హైయర్ టైం ఫ్రేమ్, ఓకేనా. అంటే ఎంట్రీ ఒక్కటే మనకు లోవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ ఒకటే లోవర్ టైం ఫ్రేమ్, మిగతావన్నీ కూడా హైయర్ టైం ఫ్రేమ్ అనమాట. సో ఎప్పుడైతే స్వీప్ చేసి క్లోజ్ ఇస్తుందో మార్కెట్లో ఇంకా మనం ఇక్కడ ఏదైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ వరకు, లేదంటే చేంజ్ ఆఫ్ క్యాటర్ వరకు, ఓకేనా. టార్గెట్ ఈరోజు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లిక్విడిటీకి చెప్తున్నాను కాబట్టి దీని బేస్లో మనం ఎలా ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం, ఎక్కడ ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఉంటుందో చెప్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఎంట్రీస్ వచ్చేటప్పుడు ఈ లోపల ఎలా మనం ప్లాన్ చేసుకోవాలో అది చెప్తాను. ఫస్ట్ మనం మెయిన్గా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఐసీటీ చెప్తున్నాను కదా, ఇవన్నీ ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఫస్ట్ ఆల్రెడీ ఎస్ఎంసీ మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, బట్ ఇది ఎలా క్లియర్ చేసుకుంటూ ఈ ఎంట్రీస్ అలా మనం ప్లాన్ చేసుకుంటూ అలా మనం ఐసీటీలోకి వెళ్తాం అనమాట, ఓకేనా. ఒకే టైంలో మనం ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా. మార్కెట్ ఎలా అయితే పుల్ బ్యాక్స్ తీసుకుని వెళ్తుందో మనం కూడా అలానే కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అలా మనం పైకి వెళ్ళాలి. అర్థమైందా. ఐసీటీ దగ్గరికి హైట్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం. ఆ విధంగా ఒకేసారి మనం మార్కెట్ అలా డైరెక్ట్ పైకి వెళ్ళిపోదు కదా, పుల్ బ్యాక్స్ ఇస్తుంది మార్కెట్లో కూడా. సేమ్ అలానే మనం ఎస్ఎంసీ అనేది ఒక బేస్ టైప్ అనమాట. ఫస్ట్ నేను చెప్తున్నాను అంటే ఇది క్లారిటీగా ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ కానీ ఈ పుల్ బ్యాక్స్ ఇవన్నీ ఆర్డర్ బ్లాక్స్ ఈ ఎస్ఎంసీ నేర్చుకునేటప్పుడే మనం క్లారిటీ నేర్చాలి. ఈ బ్రేకర్ బ్లాక్ కానీ మిటిగేషన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎస్ఎంసీ నేర్చుకునేటప్పుడు నేర్చాలి. సో నేర్చేస్తే ఐసీటీలోకి వచ్చాక ఇవన్నీ కూడా మీరు సింపుల్ అయిపోద్ది. ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్ వెళ్ళాక ఈ బ్లాక్సే చూస్తాం మనం, ఇంకేం చూడం. హైయర్ టైం ఫ్రేమ్లో ఇలా చేంజ్ ఆఫ్ క్యాటర్ చేస్తుందా, ఐడిఎం తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏం చేస్తుంది మార్కెట్, అవి అంతా మనకు అనవసరం. జస్ట్ మనం చూస్తే స్ట్రక్చర్ షిఫ్ట్ ఒకటి చూస్తాం అంతే తప్ప ఇంకేం మనం హైయర్ టైం ఫ్రేమ్లో చూడం. మిగతాదంతా కూడా ఈ లిక్విడిటీ చూస్తాం. లిక్విడిటీ స్వీప్స్ కానీ లేకపోతే ఆర్డర్ బ్లాక్స్ కానీ రిజెక్షన్ బ్లాక్ ఉందా, ఇవే చూస్తాం, బ్లాక్సే చూస్తాం మొత్తం కూడా, ఓకేనా. సో అదే ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పింది ఏంటంటే డేలో లిక్విడిటీ. నెక్స్ట్ అంటే ప్రతి డే లో దగ్గర లిక్విడిటీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ డేలో లిక్విడిటీ ఒకవేళ స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే నెక్స్ట్ డే మనం దానికి స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే దానికి ఫేవర్గా మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట, ఓకేనా.
స్వీప్ చేసి క్లోజ్ అవ్వకపోతే అంటే అది బయాస్ రోజు నేను చెప్తాను, ఓకేనా. ఎక్స్టర్నల్ లిక్విడిటీ స్వీప్ చేయకుండా మనకి ఎప్పుడైతే ఇలా క్లోజ్ ఇచ్చేస్తుందో, సో క్లోజ్ ఇచ్చాక ఏం చేయాలన్నది బయాస్ రోజు చెప్తాను నేను. బయాస్కి దీనికి లింక్ ఉంది. ఇప్పుడు బయాస్ మనం జస్ట్ ప్రీవియస్ డే స్వీప్ చేస్తే నెక్స్ట్ డే మనం ఇప్పుడు ఇక్కడ నిఫ్టీలో నేను చెప్పిన ఎంట్రీ కూడా అదే కదా. డే క్యాండిల్ పెడతాం చూడండి. ఇప్పుడు ఎంట్రీ ఉందా, ఇది ఎక్స్టర్నల్ లిక్విడిటీ, అర్థమైందా. ఇప్పుడు మీకు సింపుల్గా ఇక్కడ ఫస్ట్ డే క్యాండిల్ హైలో లిక్విడిటీ చెప్తాను చూడండి. నేను చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీపు, విఎస్ స్వీపు, చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఎంట్రీ ఎలా తీసుకోవాలో మెయిన్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. మనం ఎక్కడ ఏ టైం ఫ్రేమ్లో చూస్తాం ఏమన్నది అర్థమైందా లేదా. అర్థమైంది. అర్థం కాకపోతే అడగండి, మనం క్లారిటీగా చెప్తాను మరి ఒకసారి, ఓకేనా. ఇంకొంచెం డీప్గా చెప్తాను అర్థం కాకపోతే. ఇప్పుడు చార్ట్లో చూపిస్తాను, బట్ డే హై ప్రతి డే హై ఇప్పుడు ఈరోజు క్లోజ్ ఉంది ఇంకా అవ్వలేదు కదా. సో ఈ డే హై అండ్ డే లో దగ్గర మనకు లిక్విడిటీ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డే క్యాండిల్ రేపు ఏమవుద్దంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది, లేదంటే ఇక్కడ ఫ్లాట్ చూపిస్తాను, అదే చూపిస్తాను. ప్రతి డే హై డేలో దగ్గర లిక్విడిటీ ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్పాను, ఇది డే క్యాండిల్ కదా ఈ క్యాండిల్. అవును. క్లారిటీ జూమ్ చేసి మరి చూపిస్తుంది. ఇప్పుడు ఇది డే క్యాండిల్, ఇది డే హై అంతేనా. ఇది డే హై, ఇది డేలో కదా. ప్రతిరోజు మనం డే హై డేలో లిక్విడిటీ, డే హై డేలో చూసుకుంటాం. ఇప్పుడు ఏం చేసింది మార్కెట్, ఇక్కడ ప్రీవియస్ డేని స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చింది మార్కెట్, అవునా కదా. సో మార్కెట్ టార్గెట్ ఏది, ఇప్పుడు మార్కెట్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం, ఓకేనా. ప్రీవియస్ డే లోన్ తీసుకుంటే ఏదైతే క్యాండిల్ తీసుకుందో ఆ క్యాండిల్ లో బ్రేక్ చేయడం మనకి మార్కెట్ టార్గెట్. ఇప్పుడు మార్కెట్ అదే కదా ఇక్కడ చేసింది. ఏం చెప్పాను, ప్రీవియస్ డే హై ఎప్పుడైతే లిక్విడిటీ తీసుకుందో అప్పుడు ఈ ప్లేస్లో ఏమైనా మనకి లాట్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్, మెయిన్ 15 మినిట్స్ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్ చెప్పాను కదా. సో ఇందులో 15 మినిట్స్లోకి వెళ్ళి మనం ఏదైనా బ్లాక్స్ ఉన్నాయేమో చూసుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ బ్లాక్స్ 15 అంటే 1 అవర్, 4 అవర్స్, 1 అవర్, 30 మినిట్స్ ఇలా చూసుకొని వచ్చి కామన్గా ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్లో మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. నిన్న మనం ఏం చేసాం, ఇక్కడ చూసాక మార్కెట్ ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుంది, ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుని క్లోజ్ ఇచ్చింది మార్కెట్. సో మన టార్గెట్ ఇది. అది స్వీప్ చేయలేదు కదా, క్లోజ్ ఇస్తుంది కదా డైరెక్ట్. స్వీప్ చేసినట్టే కదా. ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, సెల్లర్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కదా, క్లోజింగ్ ఎటువైపు ఉంది. ఓకే. ఇది ఒక క్యాండిల్, ఈ క్యాండిల్లో మార్కెట్ ఏం చేసింది, ఇలా అంటే సెల్లార్ క్యాండిల్ కింద క్లోజ్ అవుతుంది కదా బ్రో. సెల్లర్ క్యాండిల్ కింద క్లోజ్ వస్తుంది కదా, అదే అదే చెప్తున్నా. ఇప్పుడు మార్కెట్ ఇలా వెళ్ళి దాన్ని ఇలా స్వీప్ చేసుకుని క్లోజ్ ఇచ్చింది సెల్లర్ క్యాండిల్, అర్థమైందా. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి తెలియట్లేదు అంత తప్ప ఇంకేం లేదు. ఈ క్యాండిల్ ఇక్కడ ఇలా స్వీప్ చేసుకుని ఇలా మార్కెట్ క్లోజ్ ఇచ్చింది ఇక్కడ. సో మన టార్గెట్ ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఓకేనా. డే ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఆ రోజు ఏదైతే తీసుకున్న డే ఉందో దానిలో మన టార్గెట్ ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఏదైనా బ్లాక్ ఉంటే బయాస్ అప్పుడు చెప్తాను, మిగతా టార్గెట్ మనం ఎక్కడ వరకు పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ వరకు మనం అంటే రిమైనింగ్ టార్గెట్ ఇప్పుడు, ఓకేనా. సో మెయిన్గా మనం ఓన్లీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకొని మనం ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఎప్పుడైతే ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుందో నెక్స్ట్ మనకి ఈ ఇది టార్గెట్ అనమాట, ఓకేనా. ఫస్ట్ టార్గెట్ నిన్న ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్లో మనకి 15 మినిట్స్లో ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యి మనకి లాట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది.
సో ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ డే మనకు అంటే ఈ క్యాండిల్‌లో కూడా కంప్లీట్ చేస్తది. ఒకవేళ కంప్లీట్ చేయలేదంటే ఆ నెక్స్ట్ క్యాండిల్‌లో కంప్లీట్ చేస్తదనమాట. ఓకేనా? ఎప్పుడైనా మార్కెట్ దాని టార్గెట్ కంప్లీట్ చేసుకునే వెళ్తది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ టార్గెట్ కంప్లీట్ చేయలేదంటే ఈ నెక్స్ట్ డే క్యాండిల్ కంప్లీట్ చేస్తది. ఓకేనా? అర్థమైందా? డే హై, డే లో లిక్విడిటీ. ఇంకా స్వీప్ చేసి మీకు చూపిస్తాను. ఇందులో మనం డే హై, డే లో లిక్విడిటీలో కూడా మనం ఇంకా ట్రెండ్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బ్లాక్ దగ్గర ట్యాప్ అయింది. ఈ సైడ్ చూడండి, ఇక్కడ చూపిస్తాను. నేను అది కూడా చెప్పాను కదా, ఈ బ్లాక్లో ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఈ బ్లాక్లో ట్యాప్ అయింది ఇక్కడ. సో అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ నేను సెల్ సైడ్ చూసాను. ఇక్కడ వరకు నేను సెల్ సైడ్ చూడలేదు, ఎందుకంటే ఇక్కడ వరకు బ్లాక్స్ ఏం లేవు ఇంపార్టెంట్వి. అంత స్ట్రాంగ్గా రెస్పెక్ట్ చేసే బ్లాక్స్ అయితే లేవు. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ట్యాప్ అయింది కాబట్టి బ్లాక్ ట్యాప్ అయ్యి నెక్స్ట్ డే క్యాండిల్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి సెల్ సైడ్ చెప్పాను అనమాట. లేకపోతే ఇక్కడ నుంచి సెల్ సైడ్ మనం ప్లాన్ చేయము. ఏం చెప్పాను, మార్కెట్ బ్లాక్స్ నుంచి బ్లాక్స్కి హై టైం ఫ్రేమ్లో మీరు అలా అబ్జర్వ్ చేయండి. ఇంకొన్ని రోజుల్లో మీకు అర్థమైపోతుంది. ఈ టైం ఇక్కడ ఒక బ్లాక్ ట్యాప్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ మన బ్లాక్ ట్యాప్ అవుతుంది. ఆ బ్లాక్ ట్యాప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన బ్లాక్ ఇలా ఫిల్ చేసుకుని వెళ్తుంది మార్కెట్. ఒకవేళ వదిలేసింది అనుకోండి, అది 10 days తర్వాతైనా ఆ బ్లాక్ ట్యాప్ అయ్యే వెళ్తుంది. కానీ బ్లాక్ని ట్యాప్ అవ్వకుండా మాత్రం ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది చూడండి, ఇక్కడ లిక్విడిటీ తీసుకుందా. ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా మీకు చూడండి, మీకు ఇది కూడా పెట్టడానికి అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది కదా. సో మన టార్గెట్ ఏది, ఇదే కదా ఇప్పుడు ఫస్ట్ టార్గెట్. సో ఇది టార్గెట్ కంప్లీట్ చేశాక మార్కెట్ క్లోజ్ ఇస్తుంది. ఈ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంది కదా, సో అందుకు మన టార్గెట్ ఇక్కడ నుంచి ఈ ఈ ప్లేస్లో మనం ఏదైనా బ్లాక్స్ చూసుకుంటాం అనమాట. ఈ ప్లేస్లో బ్లాక్స్ చూసుకుని దాన్ని ట్యాప్ అయ్యాక జస్ట్ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్ఫర్మేషన్ లేకపోతే ఏదైనా ఒక కన్ఫర్మేషన్ తీసుకొని మనం అక్కడ నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. మన ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఎవరి వైపు సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపు. బ్రేకర్ బ్లాక్ తీసుకుంటామా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన వెంటనే మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటామా, లేకపోతే బ్లాక్ ట్యాప్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటాం, మన ఇష్టం, మన చేతిలో ఉంటుంది. మన చేతిలో రిస్క్ ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ ప్రీవియస్ డే ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుందంటే ఏదైతే తీసుకుందో లిక్విడిటీ ఆ డే లిక్విడిటీ ఫస్ట్ కంప్లీట్ చేస్తుంది. అది కంప్లీట్ చేశాక నెక్స్ట్ డే లిక్విడిటీస్ చూసుకుంటాం అనమాట. అక్కడ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా అంటే మళ్ళీ మనం ఏదైతే ఎంట్రీ కన్ఫర్మేషన్ తీసుకున్నామో అలాంటిదే మళ్ళీ ఏదైనా ఫామ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం. అలా ఫామ్ అవ్వకుండా సేమ్ అలా డైరెక్ట్ బ్రేక్ అయిపోతుంది, లేదంటే జస్ట్ ట్రాప్ చేసి బ్రేక్ అయిపోతుంది అంటే మనం కంటిన్యూ చేసుకుంటాం ఎంట్రీ అనమాట. ఓకేనా? సో మార్కెట్ టార్గెట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ బ్లాక్ ఉందో చూడండి, ఇది ఒక బ్లాక్ కదా నేను చెప్పాను, గుర్తుందా, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బ్లాక్ అని. సో అదే కదా ఇది. హై టైం ఫ్రేమ్ మరి అవును. ఉండదు. ఆర్డర్ బ్లాక్స్ చూసుకుంటాం, ఏదైతే డే హై లేకపోతే వీక్ లిక్విడ్, ఇదంతా ఒక లిక్విడిటీ కదా, ఇది ఒక లిక్విడిటీ. ఓకేనా? ఏదైతే స్వింగే కదా చెప్పాను, ఇప్పుడు స్వింగ్ హై, స్వింగ్ స్వింగ్. ఇవన్నీ స్వింగ్సే కదా. ఇప్పుడు ఇందులో లిక్విడిటీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే క్యాండిల్ ఏమవుద్ది, అంటే బయాస్కి వచ్చేటప్పుడు మీకు ఈ క్యాండిల్ తర్వాత ఒకవేళ అంటే బయాస్లో ఏముండదు. ఒకవేళ లిక్విడిటీ తీసుకుని క్లోజ్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడైతే మన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ వరకు కంటిన్యూ చేస్తుంది అనమాట మార్కెట్ ఇలా క్లోజ్ ఇచ్చేస్తే. సో బయాస్లో చెప్తున్నాను. బట్ నార్మల్గా ఏంటంటే ప్రీవియస్ డే లిక్విడిటీ ఎప్పుడైతే తీసుకుంటుందో మార్కెట్ ఏదైతే తీసుకున్న క్యాండిల్ లిక్విడిటీ అయితే కంప్లీట్ చేస్తుంది ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ
ఇది ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి కదా! అంటే ఇక్కడ కంప్లీట్ చేస్తుంది. సో, ఇప్పుడేం చేసింది, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చిందా లేదా ఈ క్యాండిల్? బయర్ క్యాండిల్ అయింది కదా! ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిందంటే స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చినట్టుగా. ఇప్పుడు 4xలో కూడా చెప్తాను. బట్ చూడండి ఒకసారి. సో, చేశాక నెక్స్ట్ డే క్యాండిల్ కంటిన్యూ అయింది. అంటే అవుద్ది నార్మల్‌గా అయితే. బయాస్ చెప్పేటప్పుడు ఇది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది, ఎప్పుడు కంటిన్యూ అవ్వదు. ఒకవేళ ఇన్‌సైడ్‌లో క్లోజ్ ఇస్తే మార్కెట్ ఏమవుద్దో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది చెప్పండి మార్కెట్ ఈ క్యాండిల్‌ని? స్విచ్ చేసింది బ్రో. సో, మనకు ఓవరాల్‌గా టార్గెట్ ఎక్కడ? అంటే మనం ప్రస్తుతానికి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఒకటే నేర్చుకుంటున్నాం. ఓకేనా? బయాస్ నేర్చుకున్నప్పుడు ఈ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ లిక్విడిటీతో పాటు మనం ఈ బ్లాక్స్, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుద్ది అవన్నీ కూడా చూస్తాం అనమాట. సో, ప్రస్తుతానికి మనం ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుందా, ఏం చేస్తుందో అంతే చూస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేసింది, ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుంది. సో, మనం మార్కెట్ టార్గెట్ ఏది? ఇదే కదా? అంతేనా? చెప్పిన పాయింట్ అర్థమైంది కదా? ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే లిక్విడిటీ తీసుకుందో ఆ లిక్విడిటీ లోయే టార్గెట్ ఒకవేళ సెల్లర్ క్యాండిల్ అయితే. ఒకవేళ అదే బయర్ క్యాండిల్ తీసుకుంటే ప్రీవియస్ డే క్యాండిల్ అదే ప్రీవియస్గా లిక్విడిటీ ఇప్పుడు స్వింగ్ దగ్గర లిక్విడిటీ తీసుకుంది కదా! సో, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే ఇదే టార్గెట్ మనకి. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైంది లేదా? అర్థం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డే లిక్విడిటీ ఇది. సో, ఇది కంప్లీట్ చేసింది. బట్ మనకి ఏమైంది చెప్పండి ఇక్కడ? ఇది మన లిక్విడిటీ పాయింట్. ఇక్కడ ఏం చేసింది మార్కెట్ చెప్పండి? స్వీప్ చేసిందా, లేకపోతే స్వీప్ చేయకుండా ఎక్స్టర్నల్ లిక్విడిటీ బయటనే క్లోజ్ ఇచ్చిందా? చెప్పండి పర్లేదు. అదే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ చేసింది ఓకే. బట్ మార్కెట్ మనకి ఇక్కడ స్వీప్ చేసిందో ఏం చేసిందో అని అంటాం. మళ్ళీ పైనుంచి డౌన్ సైడ్కి స్వీప్ చేసి క్లోజ్ కిందకే ఇచ్చింది. సెల్ సైడే కదా ఉంది ఇంకా మార్కెట్. సెల్ సైడ్ సో, మార్కెట్ టార్గెట్ ఇదే కదా! ఇప్పుడు ఎక్స్టర్నల్ లిక్విడిటీ మళ్ళీ స్వీప్ చేసింది. ఓకేనా? సో, ఎప్పుడైతే స్వీప్ చేసిందో మన టార్గెట్ ఇది. ఇప్పుడు ఏం చేసింది చెప్పండి మార్కెట్? ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది పోనీ ఎప్పుడైనా. బై సైడ్ స్వీప్ చేసింది. కదా స్వీప్ చేసి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది మనకి? ఏదైతే క్యాండిల్ స్వీప్ చేసిందో అది మన టార్గెట్. ఓకేనా? అర్థమైందా? ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ, అదే ఎక్స్టర్నల్ లిక్విడిటీ సారీ డే హై డేలో లిక్విడిటీ అర్థమైందా లేదు ఇప్పుడు? అర్థమైంది. ఇది డే హై డేలో లిక్విడిటీ అనమాట. మీరు డే చార్ట్లో ప్రీమియం లేకపోయినా కూడా మనకి అవుద్ది రిప్లై. ఓకేనా? యూజ్ చేసుకోవడానికి ట్రేడింగ్ వ్యూలో. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ కూడా జస్ట్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఒకటే చూసాను. ప్రీవియస్ డే క్యాండిల్ ఏం చేసింది? బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది బ్రో. సో, నెక్స్ట్ ఏమైంది అర్థమైందా? సో, ఈరోజు చూద్దాం ఒకవేళ లండన్ సెషన్ ఫాలో అయ్యి ఉంటే మనకి ఇంటర్నల్ లిక్విడ్ అంతే బ్రో. ఇంటర్నల్ చెప్తాను. ఇంటర్నల్ ఏముండదు, ఐడిఎమ్ నెక్స్ట్ అంత నార్మల్. ఇంటర్నల్ అంత ఏమి ఉండదు మనకి. మెయిన్ ఎక్స్టర్నల్ యూజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే హై టెన్షన్ ఎక్స్టర్నల్ డే చెప్పావు కదా, అదే ఎక్స్టర్నల్ డే హై డేలో ఎక్స్టర్నల్ అవుద్ది అనమాట. ఇంకా స్వింగ్ హైస్, స్వింగ్ లోస్. ఇప్పుడు ఇది ఒక స్వింగ్ పాయింట్ అంటే హై టైం ఫ్రేమ్లో. ఓకేనా? ఓన్లీ డే క్యాండిల్ అయినా కాదు, స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఒక 30 హై టైం ఫ్రేమ్ 30 మినిట్స్, 4 అవర్స్ ఇందులో ఏ టైం ఫ్రేమ్లో అయినా కూడా ఒక స్వింగ్ ఫామ్ అయిందంటే ఆ ప్లేస్లో లిక్విడిటీ ఉన్నట్టుగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్వింగ్ ఫామ్ అయిందా, ఇందులో ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది ఈ ప్లేస్లో మార్కెట్లో. ఓకేనా? ప్రతి స్వింగ్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది అనమాట.
సో ఆ స్వింగ్స్ని మనం బీవేస్ ఇవి ఉన్నాయి కదా మెయిన్, అంటే ప్రతి స్వింగ్ దగ్గర మనం ట్రేడ్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది, కానీ మనకు మెయిన్ స్వింగ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక చేంజ్ ఆఫ్ క్యాటర్ ఉంది, అక్కడ ఒక ఏది సపోజ్ ఇది చేంజ్ ఆఫ్ క్యాటర్ అనుకోండి, ఇప్పుడు ఇది ఒక స్వింగే కదా, ఇదే స్వింగ్ హై స్వింగ్ లో లిక్విడ్ అని చూసావా, అందులో మనం ఈ బీవేస్ దగ్గర నెక్స్ట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చూపిస్తాను, ఓకేనా. జస్ట్ చార్ట్లో ఏ టైం ఫ్రేమ్ అయినా పర్లేదు, హై టైం ఫ్రేమ్ అయి ఉండాలి, ఓకేనా. ఏ చార్ట్లో అయినా వర్క్ అవుద్ది, క్లారిటీ చూడండి. మన బ్లాక్ ఎక్కడ ఉందంత ఇంపార్టెంట్. సో డే హెడ్ డేలో లిక్విడిటీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అది అర్థమైంది కదా. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మనకి ఫస్ట్ బ్లాక్ చూసుకోవాలి, ఓకేనా. చేంజ్ ఆఫ్ క్యాటర్ ఎక్కడ ఏం చూడండి, ఇది ఫస్ట్ నార్మల్గా చేంజ్ ఆఫ్ క్యాటర్ విక్ ఎప్పుడైతే బాడీతో క్లోజ్ చేస్తుందో అప్పుడు మనం చేంజ్ ఆఫ్ క్యాటర్గా కన్సిడర్ చేస్తాం. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ ఇచ్చిందా, సో ఈ ప్లేస్లో క్లోజ్ ఇచ్చింది మార్కెట్, ఓకేనా. ఏదైతే ఈ ప్లేస్లో క్లోజ్ ఇచ్చింది మార్కెట్, సో దీని కిందన మనకి ఎక్కడైతే ఫస్ట్ బ్లాక్ ఉందో అక్కడ చూస్తాం ఎంట్రీ కోసం, లెఫ్ట్ సైడ్ లెక్కలో, ఓకేనా. సో ఇక్కడ ఏదైనా బ్లాక్ ఉందా ఈ ప్లేస్లో, మనకున్నది ఇక్కడే కదా. ఇది ఒకటే ట్యాప్ అవ్వకుండా ఉన్నది మనకి కంప్లీట్గా, ఇది మొత్తం ఆర్డర్ ఫ్లో, దాంట్లో ఇది బ్లాక్, ఓకేనా. ఇందులో మనం ఇంకా లావ్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇందులో రిఫైన్ చేసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం దీనికి ట్యాప్ అయిన వెంటనే, ఓకేనా. డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేయం, కన్ఫర్మేషన్ కావాలి, ఓకేనా. ఇందులో లావ్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం కన్ఫర్మేషన్ తీసుకుని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. 15 మినిట్స్ అదే 1 మినిట్లోకి 5 మినిట్స్లోకి వెళ్ళి స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే మనం అప్పుడు ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. డిస్ప్లేస్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ చెప్తాను. సో మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఈ ప్లేస్లో, మెయిన్ 1:2 టార్గెట్ 1:2 ఇలా అయితే టార్గెట్ మాత్రం పక్కా ఇస్తుంది, ఓకేనా మార్కెట్. సో ఇది ఎంట్రీ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఫస్ట్ బ్లాక్. కొన్ని క్లియర్గా ఉంటాయి, కొన్ని ఎలానే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకెక్కడైనా వేరే దగ్గర చేంజ్ ఆఫ్ క్యాటర్ అయితే చూపిస్తాను, ఓకేనా. సో ఈ ప్లేస్లో ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యాటర్ అయింది కదా,
ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్వీప్ అయింది చూసారు ఇక్కడ ఈ ప్లేస్లో. చెప్తుంది అర్థమవుతుందా లేకపోతే సైలెంట్గా ఉన్నారు? అర్థమవుతుంది బ్రో. అదే సైలెంట్గా ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు అంటే. లేదు లేదు. ఎగ్జాంపుల్స్ మరి చూపించేటప్పుడు ఇలానే వెతకాలి కదా మన చేతిలో ఉండవుడు. ఓకేనా? అందుకు జస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసారు, ఇప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ చెప్పాను కదా, హైయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అయ్యే ఉండాలి. ఓకేనా? ఏదైనా కూడా ఆ స్వీప్ చేసే క్యాండిల్ హైయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అయ్యి ఉండాలి. సో ఎప్పుడైతే ఇక్కడ స్వీప్ చేస్తుందో మనం లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. 5 మినిట్స్ కానీ 1 మినిట్ మీ ఇష్టం. మీకు 1 మినిట్లో అంత ఫాస్ట్గా స్ట్రక్చర్ రీడ్ చేయలేమంటే మీరు ఒక్క నిమిషం మార్క్ చేద్దాం. ఏదైనా ఎంట్రీ కన్ఫర్మేషన్ వస్తే తీసుకోవడం ఎంత తప్ప ఏదో ట్యాప్ అయింది కదా స్వీప్ చేసింది కదా అని డైరెక్ట్ ప్లాన్ చేసేయకూడదు. ఓకేనా? అంటే ఎంట్రీ మనకి ఏదైనా బ్రేకప్ బ్లాక్ ఫామ్ అవడమో లేకపోతే స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యాక మనం ప్లాన్ చేయడము ఈ 1 మినిట్ చాట్లో. ఓకేనా? అలా అయ్యి వస్తే మనకి ఎంట్రీ వచ్చినట్టుగా. ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఇక్కడ స్వీప్ అయింది, ఇక్కడ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది కదా ఇప్పుడు 1 మినిట్లో. ఇక్కడ అయ్యాక మనకి ఎంట్రీ వచ్చినా కూడా ఇక్కడెక్కడ ఈ బ్లాక్లో ఇక్కడ ట్యాప్ వచ్చింది కానీ అది మనం ఎంత రిస్క్ చేస్తామో లేదని మన ఇష్టం. ఓకేనా? కానీ అలా కాకుండా ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అవుద్దో మార్కెట్, ఇక్కడ స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చాక మార్కెట్ ఇలా మనకి ఒక బ్రేక్ లిక్విడిటీ తీసుకొని బ్రేక్ చేసి మళ్ళీ ఎక్కడ వస్తే ఎంట్రీ మనకు మంచి రిస్క్ అంటే రివార్డ్ ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా మనం ఇక్కడ ఇక్కడ కోసం వెయిట్ చేస్తామంటే మాత్రం ఎక్కువ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైతే ట్యాప్ అయిందో అంటే ఇప్పుడు మనకి హై టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ స్వీప్ చేసి క్లోజ్ ఇచ్చాక నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఒక స్ట్రక్చర్ ఇలా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ రివార్డ్ ఉంటుంది, లేకపోతే ఇలా తక్కువ రివార్డ్ ఉంటుంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక ఫస్ట్ బ్లాక్ చూసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది కదా ఈ ప్లేస్లో. నార్మల్గా అయితే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక కన్ఫర్మేషన్ వస్తుంది తీసుకుంటాం. ఓకేనా? సో ఈ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వకముందే ట్యాప్ అయిపోయింది మనకి ఫస్ట్ది. మీరు టైం ఫ్రేమ్ ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే అంత ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. ఓకేనా? అంటే 4 అవర్స్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూసేటప్పుడు యాక్యురసీ ఇంకా బాగుంటుంది 30 మినిట్స్ కంటే. అంటే ఇది వర్క్ అవ్వట్లేదని ఏం లేదు, ఇందులో వర్క్ అవుద్ది. బట్ అందులో అయితే ఇంకా క్లియర్గా డైరెక్ట్గా ఫస్ట్ బ్లాక్ ట్యాప్ అయిన వెంటనే క్లియర్ రియాక్షన్ ఉంటుంది అనమాట.
ఓకేనా? సో ఈ ప్లేస్లో మనకి చేంజ్ ఆఫ్ క్యాటర్ ఎప్పుడైతే అయిందో ఫస్ట్ బ్లాక్ ఎక్కడైతే ఉందో ఆ బ్లాక్ ట్యాప్ అయింది ఇక్కడ. ఓకేనా? ట్యాప్ అయ్యి మనకి కన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ రాలేదు. సో ఈ ప్లేస్లో కూడా రాలేదు. సో కన్ఫర్మేషన్ రానప్పుడు ఇంక ఎంట్రీ వదిలేయడమే అంతే. ఓకేనా? సో మెయిన్ చెప్పిన పాయింట్ అయితే అర్థమైంది కదా, చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఏం చేయాలన్నది. యూఎస్డే ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకుంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఇలా చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోతే చేంజ్ ఆఫ్ క్యాటర్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ కదా. సో ఎక్స్టర్నల్ లిక్విడిటీ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోయాక మనం ఏం చేస్తామన్నది మీకు అర్థమైందా లేదా? అర్థమైందా? వాయిస్ రావట్లేదా? ఎవరు మాట్లాడట్లేదు? అసలు ఏం అర్థం కాలేదా? అర్థమైంది. అర్థం కాలేదంటే ఇంకొంచెం మనం డిస్కస్ చేద్దాం అంతే, ఏం లేదు. చేంజ్ ఆఫ్ క్యారెట్ కూడా ఎంట్రీ ఇంకొకసారి చెప్పు. అలాగే చెప్తాను. బ్రో గోల్డ్ వచ్చింది కదా, అది చూపించు బ్రో. నిన్న ఏ టైం ఫ్రేమ్? 30 minutes 50 minutes లో చేంజ్ అయ్యాడు. చూపిస్తుంది. నువ్వు ఎంటర్ తీసుకుందే 1 hour ఆర్డర్ బ్లాక్. నిన్న అయింది కదా ఈ అది బ్లాక్ మనం కి. కన్సిడర్ చేయకూడదు అది, కానీ మనం మెయిన్ చేంజ్ అయ్యాడు రైట్ అక్కడ అవుతుంది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయింది కదా, అది కన్సిడర్ చేయం కదా మనం. అదే చిన్న చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక బ్లాక్. చిన్న చేంజ్ ఆఫ్ క్యాటర్ అంటే ఇక్కడ ఇదే చేంజ్ ఆఫ్ క్యాటర్ ఇలా స్కిప్ అయిపోయింది, అర్థమైందా? చిన్న చేంజ్ ఆఫ్ క్యాటర్ కాదు, ఈ చేంజ్ ఆఫ్ క్యాటర్ కదా మనకి ఎక్కడ వరకు వచ్చింది విక్ ఫామ్ అవడం వల్ల. 1 hour 50 minutes లో ఉంటుంది. 50 minutesలో చేంజ్ ఆఫ్ క్యాటర్ తీసుకోవడం వేస్ట్. ఓకేనా? చాలా టైమ్స్ తీసుకున్నా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మనకి ఇదే ఈ ప్లేస్లోనే కదా బ్లాక్ ఉంది, ఈ ప్లేస్లో ట్యాప్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ ఎలా వచ్చింది తెలుసా? 15 minutesలో అంటే నార్మల్గా మన దీని పరంగా వచ్చింది, బట్ మెయిన్ ఎస్టీహెచ్ ఐటీహెచ్ అడ్వాన్స్ ఐసిటీ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఎంట్రీ ప్రకారం అయితే ఇంకా సింపుల్గా వచ్చింది అనమాట, ప్రాపర్గా క్రియేట్ అయింది. సో నార్మల్గా మనకి ఇది కదా చేంజ్ ఆఫ్ క్యాటర్. ఓకేనా? చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ చేసింది ఇక్కడ. మెయిన్ మార్కెట్లో ఎప్పుడైనా ట్యాప్ అయ్యాక ఎఫ్విజీ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? ఎఫ్విజీ క్రియేట్ అయితేనే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి మనం. అంటే ఇలా ఎఫ్విజీ క్రియేట్ అవ్వాలి, అప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఫామ్ అయినట్టు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఎఫ్విజీ ఇక్కడ క్రియేట్ అయ్యింది కదా, కానీ మనకి జస్ట్ ఒక స్ట్రక్చర్ షిఫ్ట్ ఉండాలి. ఇప్పుడు ఏం అవ్వలే కదా ఇక్కడ మనకి, డైరెక్ట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఎఫ్విజీ క్రియేట్ అయింది. మనకు కావాల్సింది ఏంటి? ట్యాప్ అయ్యాక లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఇలా వెళ్ళి ఇలా వస్తే ట్యాప్ అయితే అప్పుడు మనకి ఎంట్రీ ఈ ప్లేస్లో. సో ఇలా ఎప్పుడైతే స్ట్రక్చర్ ఫామ్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ రాకుండా మనం డైరెక్ట్ మార్కెట్ వెళ్ళిపోయినా కూడా మనకు అనవసరం అనమాట. ఎస్ఎంసి బేస్ అయితే చెప్తున్నాను. ఓకేనా? ఐసిటీ బేస్లో మనం ఎంట్రీ క్యాప్చర్ చేసుకునేటప్పుడు అది ఎలానో చెప్తాను. ఎస్టీహెచ్ ఎల్టీహెచ్ అవన్నీ ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ చెప్తే మీకు అప్పుడు ఎంట్రీ అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? ఓకే బ్రో. నేను ఇక్కడ ఎంట్రీ కోసం వెయిట్ చేసి ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక వెయిట్ చేస్తాను అనమాట. ఇంకా కన్ఫర్మ్ ఇది స్వీప్ చేస్తుందేమో అని వెయిట్ చేసి యూట్యూబ్లో అలా చూస్తాను వీడియోస్. చూసేలోపు ఈ 2 క్యాండిల్స్ అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది, వెళ్ళిపోయింది మార్కెట్.
మిస్ చేశాను ఏంటి. చెప్తానులే, బట్ ప్రెసెంట్ మనం ఓన్లీ చేంజ్ ఆఫ్ క్యాటరీ ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఒకటే యూజ్ చేసుకుని ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాం అన్నది మన మెయిన్ థింగ్. చేంజ్ ఆఫ్ క్యాటరీ అయ్యాక మనం ఏం చేస్తాం అన్నది. ఓకేనా, వేరే చోట ఏదైనా చూపిస్తారు యూఎస్. సో ఇది చేంజ్ ఆఫ్ క్యాటరీ ఇక్కడ అయింది కదా. సో మార్కెట్లో ఇటువైపు ఏదైనా మనకు బ్లాక్ ఉందేమో చూసుకుంటాం. ఇది బ్లాకే కదా. ఎఫ్ఈజీ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది అన్నీ ఉన్నాయి కదా. ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అవుద్దో మనం లాంగ్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందో అని చూసుకోవాలి. సో చూసుకున్నాక ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయ్యాక మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లేస్లో మనకి ఎక్కడైతే ఎంట్రీ వస్తుందో ఆ ఎంట్రీ 5 minutesలోనో ఎక్కడైనా కూడా మనం ఏదైతే అనుకున్నాం కదా స్ట్రక్చర్, రావట్లేదు. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ కోసం చూస్తే ఏం చేయాలి మనం? ఈ లెగ్ అదే ఈ స్వింగ్ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు అంటే ఈ స్వింగ్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ స్వింగ్ని తీసుకున్నాం. ఈ స్వింగ్ బ్రేక్ చేసింది కాబట్టి కదా. కానీ మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? ఈ స్వింగ్ ట్యాప్ అయ్యాక మళ్ళీ ఇది బ్రేక్ చేసింది కదా. సో మళ్ళీ ఈ స్వింగ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఆల్రెడీ తీసుకుంది. సో ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నాక అప్పుడు ఇందులోకి మళ్ళీ వస్తే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అర్థమైందా? సార్ చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో మనం ట్యాప్ అయ్యాక ఏం చేస్తామంటే బ్రేకర్ బ్లాక్ కోసం అంటే ఎంట్రీ కన్ఫర్మేషన్ చెప్తాను, బట్ ప్రెజెంట్ చెప్తున్నాను. ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఫస్ట్ ఓబీ ఇది. సో ఓబీ ట్యాప్ అయ్యాక డైరెక్ట్ ఎంట్రీ ప్లేస్ చేసకుండా మనం ఎంట్రీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయ్యే వరకైనా, లేకపోతే మనం చూసారా చేంజ్ ఆఫ్ క్యాటర్ చూస్తాం. ఇప్పుడు 1 minute చార్ట్లో చేంజ్ ఆఫ్ క్యాటర్ చూస్తాం. ఓకేనా, ట్యాప్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఐడియం ఉందో అదే కదా మనకి చేంజ్ ఆఫ్ క్యాటర్. సో అది బ్రేక్ అయ్యాక మనం ఎక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా. ఇప్పుడు అదే ఇది కూడా. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యి ఫస్ట్ ఓబీ ట్యాప్ అవుతుంది, ఇలా ట్యాప్ అయ్యి ఇలా వచ్చి మనకి ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఫామ్ అవుతుంది చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక. ఓకేనా, ఈ బ్రేకర్ బ్లాక్లో ఎంట్రీ ఎఫ్విజీ కానీ ఏదైనా ఉంటే, ఏం లేవంటే బ్రేకర్ బ్లాక్లో మనం ఎంట్రీ ఆ కిందన ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ట్యాప్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది చెప్తాను చూడండి. మార్కెట్ మనం ఇంతవరకు వెయిట్ చేయాలంటే ఎంట్రీ రాకుండా మనం డైరెక్ట్ ఇక్కడ ప్లాన్ చేస్తే అస్సలు అయిపోద్ది. అర్థమైందా? ఇక్కడ నుంచి మార్కెట్ కొన్ని టైమ్స్ ఇంకా కిందకు వెళ్ళిపోద్ది. కానీ మెయిన్ థింగ్ ఇక్కడ నుంచి వర్క్ అవుద్ది, కానీ మనకు కన్ఫర్మేషన్ కావాలి. ఎలా? ఇప్పుడు మార్కెట్లో మనకు ట్యాప్ అయింది. సో ట్యాప్ అయ్యాక మనం లిక్విడిటీ బోత్ సైడ్స్ తీసుకునే వరకు వెయిట్ చేస్తాం. తీసుకున్న తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు ఇటువైపు ఎంట్రీ ఇదే లిక్విడిటీ తీసుకుంది కానీ ఇటువైపు తీసుకోలేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఇలా తీసుకుంటే ఇక్కడ బ్రేకర్ బ్లాక్ చూసి ఎక్కడి నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం, కానీ అలా జరగలేదు మార్కెట్.
సో ఇప్పుడు జరగలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ స్వింగ్ ఇది బ్రేక్ చేసింది కానీ పైన బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇది బ్రేక్ చేస్తుంది కదా మార్కెట్ ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇది బ్రేకర్ బ్లాక్ అయిపోయింది కదా ఈ పార్ట్. అర్థమైందా? అర్థమైంది. ఈ లిక్విడిటీ ఇక్కడ తీసుకుంది మార్కెట్. సో ఈ లిక్విడిటీ ఇక్కడ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఎలా మూవ్ ఇది బ్రేక్ చేసింది. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఈ ప్లేస్లో మనకి బ్రేకర్ బ్లాక్ మార్క్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇందులో ఎఫ్పీజీ ఏదైనా ఉందా లేదా, ఆర్డర్ బ్లాక్ ఏమో ఉన్నాయి లేవని చూస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ ఉంది కదా. సో ఇది ఒక మిటిగేషన్ బ్లాక్ అంతే, ఇక్కడ ఇంకేం లేవు. మిటిగేషన్ బ్లాక్ ఎక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఎఫ్ఈజీ అలాంటివి ఏమైతే క్రియేట్ అవ్వలేదు, అంతే కదా. సో ఇది ఒక మనకి ఇందులో ఎఫ్ఈజీ లేదు. సో ఇక్కడ ట్యాప్ అయితేనే మనం నార్మల్గా అయితే ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం. ఈ ప్లేస్లో ట్యాప్ అయితే ఎస్ఎంసి బేస్ అయితే ఈ ప్లేస్లో ఎప్పుడైతే ట్యాప్ అవుతుందో అప్పుడు ఎంట్రీ. లేదు బ్రేకర్ బ్లాక్ ట్యాప్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటామంటే అది మీ ఇష్టం. ఓకేనా? అంటే అలా కూడా తీసుకోవచ్చు, బట్ కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఈ కింద వరకు మీరు ఎక్కడెక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాను అనుకున్నాను, సో ఆ ఎస్ఎల్ ట్యాప్ చేస్తుంది కదా. సో అలా కూడా మార్కెట్ లిక్విడిటీ సరిపోయినప్పుడు అలా వస్తుంది అనమాట. సో అది చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? అది ఎక్స్టర్నల్ లిక్విడిటీ డేలో ప్లస్ చేంజ్ ఆఫ్ క్యాటర్ కానీ బీవీఎస్ కానీ స్వీప్ చేస్తే ఎంట్రీ. ఎలా అయితే బీవీఎస్ స్వీప్ అయిందో సేమ్ చేంజ్ ఆఫ్ క్యాటర్, అది చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీప్ అయిన చూపించాను కదా, సేమ్ అలానే బీవీఎస్ స్వీప్ అయిన కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకుంది అనమాట. ఓకేనా? ఓకే బ్రో. అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉంది కొంచెం. ప్రొనౌన్సియేషన్ రోజు ఫాలో అయ్యి ఉంటే మనకి ఎంట్రీ ఉండేది, లేదు అట్లా అయిపోయింది కదా. వాళ్ళు క్లోజ్ ఇస్తారు, బుల్లి సైడ్ క్లోజ్ ఇస్తుంది కదా. ఇవాళ ఇది డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అయ్యి ఉంటే మనకి బై సైడ్ మంచి ఎంట్రీ ఉంటుంది. సో అది ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకేనా? సో ఇంటర్నల్ అంటే మార్కెట్ ఐడియా తీసుకుంది కదా, సో అది ఇంటర్నల్ లిక్విడిటీ అనమాట. అంతే. ఇప్పుడు ఈ బ్లాక్ నుంచి బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ ఉందంటే కొంచెం ఇంటర్నల్ లిక్విడిటీ కొంచెం చెప్పండి, అది డౌట్స్ ఉందండి. అలాగే సో మార్కెట్ ఇలా మార్కెట్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఐడియం ఉందా, ఐడియం తీసుకున్నాక మనకి ఈ ఈ బ్లాక్ ఐడియం దగ్గర ఒక స్వీప్ చేసింది అనుకోండి, అది ఒక లిక్విడిటీ అనమాట. ఐడియం స్వీప్ చేసినా కూడా అది కూడా లిక్విడిటీ. ఐడియం అంటే అది ఇంటర్నల్ లిక్విడిటీ. ఐడియం ఆర్డర్ బ్లాక్ లోపల ఉన్న ఆర్డర్ బ్లాక్ అని చూసారా, ఇది మొత్తం ఇంటర్నల్ స్ట్రక్చర్ మొత్తం ఉంది చూసారా ఈ లోపల. ఇంటర్నల్ లిక్విడిటీ కూడా హైయర్ టైం ఫ్రేమ్స్ అండి, స్వీట్స్ అయినా లేకపోతే లోవర్ టైం ఫ్రేమ్స్ సార్? హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం లిక్విడిటీ. హైయర్ టైం ఇప్పుడు ఐడియం కూడా హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం, బ్లాక్స్ ఇవన్నీ కూడా హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం అన్నమాట. అంటే ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే హైయర్ టైం ఫ్రేమ్ స్వింగ్స్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఓన్లీ బీవీఎస్ స్వీప్, అదే బీవీఎస్ బీఓఎస్ సారీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బీవీఎస్. ఓకేనా? ఎక్స్టర్నల్ ప్లస్ డేలో లిక్విడిటీ, అది ఎక్స్టర్నల్ లిక్విడిటీ. సో ఇంటర్నల్ అంటే లోపల ఈ ఎక్స్టర్నల్ లోపల ఏమి ఉన్నాయి అది మొత్తం ఇంటర్నల్ లిక్విడిటీ. ఇప్పుడు 1 minute చార్ట్లో ప్లే చేస్తున్నారు అనుకోండి, అది కూడా ఇంటర్నల్ లిక్విడిటీ. ఓకేనా? ఇప్పుడు ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇవంతా ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఇంటర్నల్ లిక్విడిటీ. ఈ ఐడియం ఇవన్నీ కూడా ఇంటర్నలే. ఇప్పుడు ఐడియం నుంచి ఐడియం అయ్యాక ఎప్పుడైతే ఇక్కడ ఐడియం అయిపోద్ది కదా, ఈ ఐడియం అయ్యాక ఇది ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ అనుకుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ వరకు
ఇలా ప్లాన్ చేస్తాం కదా, ఇదంతా ఇంటర్నలే. ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ లిక్విడిటీ ఇదంతా ఇంటర్నలే. ఏదైతే ఎక్స్టర్నల్ లోపల ఉందో అది మొత్తం కూడా ఇంటర్నల్ లిక్విడిటీ. ఓకేనా, అర్థమైందా? బీవీఎస్ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ లోపల ఏవో ఉన్నాయి అదంతా కూడా ఇంటర్నల్ లిక్విడిటీ. అందులో ఏం ఫామ్ అయినా ఎఫ్పిజి ఫామ్ అయిన ఇంటర్నల్ లిక్విడిటీ. అర్థమైందా ఇప్పుడు ఇంటర్నల్కి ఎక్స్టర్నల్ డిఫరెన్స్? ఇంటర్నల్లో కూడా మనం ట్రేడ్స్ చేస్తాం. ఇంటర్నల్లో చేస్తాం. మరి ఇప్పుడు అందులో ఎలా సర్చ్ మార్కెట్ ఇలా వెళ్తుంది, ఐడియం తీసుకుంది అనుకున్నా. ఓకేనా, ఐడియం తీసుకుంటే ఫస్ట్ ఓబీలో ప్లాన్ చేస్తాం కదా, ఎస్ఎంసి అదే. మరి తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది అనుకున్నాం సపోజ్. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక మనకి ఫైనల్ ఎక్స్ట్రీమ్ ఓబీ. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ముందున్న ఓబీ 50% ఓబీ. సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాన్ చేస్తాం ఇంటర్నల్గా. ఎలా అంటే ఇది ఇప్పుడు ఐడియం అనుకుందాం. సో ఐడియం ఇలా అయ్యాక మనకి 1 మినిట్ చార్ట్లో స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది కదా. ఓకేనా, సో షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఓబీ ఉంటుంది కదా, ఆ ఓబీ ట్యాప్ అయ్యాక మళ్ళీ మనం ఇలా ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఏదైతే హై టైం ఫ్రేమ్లో మన ఫస్ట్ ఓబీ ఉందో ఐడియం అయ్యాక అక్కడ వరకు ఇలా ఎన్ని టైమ్స్ ఇలా ఐడియం తీసుకొని ఫస్ట్ ఓబీ ఎప్పుడు ట్యాప్ అవుతుందో అప్పుడు ఎంట్రీ అనమాట. మళ్ళీ అలా ఇంటర్నల్గా ప్లాన్ చేసుకుంటాం. చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఐడియం తీసుకుంటా. ఓకేనా, సో ఐడియం తీసుకున్నాక మనం ఫస్ట్ ఓబీ ఇక్కడ ఉందనుకుందాం. హై టైం ఫ్రేమ్లో ఎంత తీసుకుంటాం మనం. ఓకేనా, స్ట్రక్చర్ మొత్తం హై టైం ఫ్రేమ్లో తీసుకుంటాం. ఓన్లీ ఎంట్రీ కోసం మాత్రం లోవర్ టైం ఫ్రేమ్. ఎప్పుడైతే ఐడియం తీసుకుందో ఇక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు ఇలా ఫామ్ అయింది కదా, ఇలా ఒక స్వింగ్ని ఇక్కడ ఫామ్ అయిన స్వింగ్ని ఐడియం లోవర్ టైం ఫ్రేమ్లో ఐడియం. ఓకేనా, ఇలా వచ్చి ఇలా ఐడియం తీసుకున్నాక అంటే ఐడియా అంటే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కదండి. ఐడియం అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అంటే స్వీప్ అయినా కూడా ఐడియం తీసుకుంటాం కానీ ఇలా క్యాండిల్ క్లోజ్ ఇచ్చేయాలి. ఓకేనా, సో క్యాండిల్ క్లోజ్ ఇచ్చేసాక ఇక్కడ ఫస్ట్ ఓబీ ఉంటుంది కదా, ఓబీ ట్యాప్ అయిన తర్వాత మన ఎంట్రీ అనమాట. అలా మనం ఎంతవరకు చేయొచ్చు అంటే ఏదైతే బ్లాక్ ఉందో బ్లాక్ ట్యాప్ అయ్యే వరకు మనం ఇంటర్నల్గా చేసుకుంటాం. ఈ ఇంటర్నల్ లిక్విడిటీ యూజ్ చేసుకుని. ఓకేనా, ఈ బ్లాక్ ట్యాప్ అయ్యాక ఇక్కడ నుంచి ఇలా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇది మళ్ళీ బీవీఎస్ అయిపోయింది. సో ఇక్కడ ఎక్కడో ఐడియం ఉందనుకోండి. సో మళ్ళీ ఐడియం అయ్యి ఇక్కడ ఉన్న బ్లాక్ ట్యాప్ అయింది. సో ట్యాప్ అయ్యి మళ్ళీ ఇలా ఇక్కడ వరకు ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అలాగే ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ మన ఫస్ట్ ఐడియం ఎప్పుడైతే మన బ్లాక్ ట్యాప్ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోతుంది కదా లాక్ ట్యాప్. సో ఇక్కడ నుంచి మనం బై సైడ్ చూసుకుంటాం. ఇంకా అలా కాకుండా మనకి ఏదైతే ఐడియం ఉందో అది ఒకవేళ స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే అప్పుడు వేరే. ఇంకా స్వీప్ చేసి క్లోజ్ ఇస్తే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఇది ఎప్పుడు వరకు అవుతుందంటే ఇక్కడ ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్ ఏం కూడా ఉండకూడదు. చేంజ్ ఆఫ్ క్యాటర్ వరకు ఒక్క బ్లాక్ కూడా ఉండకుండా ఉంటే అప్పుడు వర్క్ అవుతుంది. ఐడియం స్వీప్ అయింది హై టైం ఫ్రేమ్లో. ఓకేనా, అలా కాకుండా ఐడియం మనకి ఇవి ఏ ప్లేస్లో కూడా అది ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాం. స్వీప్ అయింది బట్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. అప్పుడు మార్కెట్ జస్ట్ చిన్న ఇలా ఇచ్చి మనం ట్రాప్ చేసి ఇలా మళ్ళీ కొట్టుకెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఐడియం ఒకవేళ ఐడియం స్వీప్ ఎంట్రీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నామంటే మనకి అక్కడ మార్కెట్లో బ్లాక్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సో అది ఒకసారి చార్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు
30 మినిట్స్ స్టార్ట్ ఇది కదా. సో ఇది మన ఐడియం కదా, ఓకేనా. సో ఐడియం అయ్యాక ఫస్ట్ ఓబీ ఎక్కడ ఉంది? ఎఫ్ఈసి కూడా ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేయొచ్చు. చేయకూడదు, ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ని తీసుకుంటాం. సో ఇది కదా మన ఫస్ట్ ఓబీ, ఓకేనా. సో ఇప్పుడు ఎక్కడ నుంచి మొత్తం కూడా మార్కెట్ 5 మినిట్స్ చార్ట్ కానీ 1 మినిట్ చార్ట్కి వెళ్ళిపోతాం. ఫ్లవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఐడియం ఆర్డర్ బ్లాక్ చూద్దాం, ఓకేనా. సో ఇండికేటర్ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఐడియం ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది, ఓకేనా. సో మన నెక్స్ట్ మార్కెట్ షిఫ్ట్ చేసుకుంది ఇక్కడ. సో ఐడియం ఇక్కడ స్వీప్ చేస్తుంది నార్మల్గా అయితే, ఓకేనా. ఈ ప్లేస్లో ఐడియం స్వీప్ చేసింది, బట్ మనం ఐడియం స్వీప్ కోసం కాదు. సో ఐడియం తీసుకొని ఫస్ట్ ఓబీ ట్యాప్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడైతే రాలేదు మార్కెట్లో ఎంట్రీ. సో మళ్ళీ బీవీఎస్ అయిపోయింది. మనకి బీవీఎస్ఐ స్ట్రక్చర్ ఫామ్ అయితేనే ఎంట్రీ, లేకపోతే లేదు, ఓకేనా. సో మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి బీవీఎస్ చేసుకుంది. ఐడియం తీసుకుంటే అప్పుడు మనకి ఎంట్రీ, ఇక్కడ ఎక్కడ కూడా తీసుకోలేదు కదా, ఓకేనా. సో ఇప్పుడు ఇది మన ఐడియం. సో ఇప్పుడు ఇక్కడ ఐడియం తీసుకుంది, ఫస్ట్ ఓబీ ఇక్కడ ఉందన్నమాట. మీరు కూడా ట్యాప్ అయిపోయింది ఆల్రెడీ, ఈ ప్లేస్లో ట్యాప్ అయిపోయింది. సో నెక్స్ట్ ఓబీ ఎక్కడ ఉంది? ఎక్స్ట్రీమ్ ఓబీ తీసుకోవడమే, ఓకేనా. సో ఇక్కడ తీసుకుని మార్కెట్లో మనం హోల్డ్ చేయడం, ఈ ప్లేస్లో ట్యాప్ అయిన తర్వాత. ట్యాప్ అయ్యాక ఒక బయర్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి మార్కెట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నుంచి బీవీఎస్ ఏదైతే పాయింట్ ఉందో బీవీఎస్, ఇది అయిపోయాక మళ్ళీ ఐడియం తీసుకొని ఫస్ట్ ఓబీ ఎక్కడైతే ఉందో ఆ ఓబీ ట్యాప్ అయితే ఎంట్రీ. ఆ విధంగా మళ్ళీ బీవీఎస్ టార్గెట్ అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఐడియం తీసుకుని ఫస్ట్ ఓబీ ట్యాప్ అయిన తర్వాత ఎంట్రీ, మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఐడియం తీసుకుని ఫస్ట్ ఓబీ ట్యాప్ అయితే ఎంట్రీ, బీవీఎస్ వరకు టార్గెట్. మనం హోల్డ్ చేస్తామంటే పైన ఆర్డర్ బ్లాక్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు, ఓకేనా. అది అర్థమైందా? ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ, మిగతా వాళ్ళకి అర్థమైందా? బ్రో. సో అది ఇదంతా కూడా ఎస్ఎంసీఏ, జస్ట్ ఇది బేసిక్స్. అంటే ప్రజెంట్ ఈ ఎస్ఎంసీతో కూడా ప్రాపర్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఐసీటీలోకి వచ్చాక ఈ స్ట్రక్చర్ ఇదంతా మరి ఇంక చూడం అనమాట. స్ట్రక్చర్ అంతా ఇప్పుడు ఏదైనా